ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఓవైపు అధికారులు డొంకను కదిలించే పనిలో ఉంటే మరోవైపు పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరికి వారు తక్కువ కాదన్నట్టు కౌంటర్ అటాక్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ టార్గెట్గా హస్తం కమలనాథులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణ రాజకీయమంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టే తిరుగుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మరింత మంటలను పుట్టిస్తోంది. బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తుంటే వీరికి కౌంటర్ అటాక్ ఇస్తూ అంతే ఘాటుగా స్పందిస్తున్నారు గులాబీ నాయకులు. ట్యాపింగ్ పై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరిచ్చారంటూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. కేవలం రాజకీయ అవసరాల కోసం అధికారులను, డిపార్ట్మెంట్లను వాడుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మాకేం సంబంధం లేదని ఎలా చెబుతారంటూ కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నిన్న నాకేం సంబంధం అంటే 10 ఏళ్ళు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు, కామన్ మెన్, ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? దేశ క్షేమం కోసం, భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు ప్రమాదం తీసుకొచ్చారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అరే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? అందరి జీవితాల్లోనూ వాళ్ళ వంటగదిలోకి, వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతారు మీరు. ఇదే నా బాధ్యత మీకు? ఇంకా తగుదనమ్మా, మాకేం సంబంధం అంటారు? 10 ఏళ్ళు మీరే కదా చేసింది. వ్యక్తుల జీవితాల, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఏ వ్యక్తి కూడా క్షమించడు మిమ్మల్ని. ఇక మాజీ మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. నా ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి దీని వెనుక ఉన్నదెవరో తేల్చమంటూ అత్యున్నత పోలీస్ అధికారి డీజీపీకి ఫిర్యాదు చేశాను. అది కూడా తప్పైన కేటీఆర్ అంటూ సూటిగా ప్రశ్నించారు. అలాగే సిరిసిల్లలో వార్ రూమ్ పై ఎంక్వైరీ చేయమంటూ కేకే మహేందర్ రెడ్డి కోరారు. దీనికే రెచ్చిపోయి లీగల్ నోటీసులు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్కు లా అడ్మినిస్ట్రేషన్ పై పరిజ్ఞానం లేదు కాబట్టే 10 ఏళ్ల పాలన ఇలా సాగిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీళ్ళు పెంచి పోషించిన ప్రైవేటు సైన్యం, పోలీసు దుస్తుల్లో ఉన్న ప్రైవేటు సైన్యం రిమాండ్లో స్టేట్మెంట్లు, మేము వాళ్ళది ట్యాప్ చేసినాం, వీళ్ళది ట్యాప్ చేసినాం, ఫలానా వాళ్ళని పట్టుకున్నాము, ఒక దగ్గర విల్లా తీసుకున్నాము, బెదిరించినాము, బ్లాక్మెయిల్ చేసినాము అని చెప్పి వాళ్ళు చిలక చెప్పి పలుకులు పలికినట్టుగా రిమాండ్లో పలుకుతూ ఉన్నారు. వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇంకా కూడా మాయాలోకంలో వివరిస్తున్నాడు కేటీఆర్. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు లోపల మాకున్న సమాచారం బట్టి, అధినాయకత్వం ఆదేశిస్తేనే చేసినాము అని చెప్పి ఇంటెలిజెన్స్ ఐజీతో సహా లోపల ఉన్న ఉన్నత స్థాయి ఆఫీసర్లు సైతం అదే మాట చెప్తా ఉన్నారు. ఇంకెందుకు బుకాయిస్తారు కేటీఆర్ గారు? మీ ఆదేశాల వల్ల, మీ కుటుంబ సభ్యుల ఆదేశాల వల్లనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఈరోజు ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ దాకా ఏ కొంచెం పొలిటికల్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికైనా అర్థమైపోయింది. కేసీఆర్ అనుమతి లేనిదే ట్యాపింగ్ అసాధ్యమంటూ బీఆర్ఎస్ అధినేతపై ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విచారణలో భయంకరమైన అంశాలు బయటకొస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని హతమార్చే విధంగా కేసీఆర్ కుటుంబం బరితెగించారని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఇది ఆషామాషి కేసు కాదని ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. ట్యాపింగ్ తో సంబంధం లేదని కేటీఆర్ ఎలా చెప్తారంటూ మండిపడ్డారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించి రాజకీయ లబ్ధి కోసం ట్యాపింగ్ చేశారన్నారని చెప్పుకొచ్చారు. ట్యాపింగ్ అంశాన్ని సుమోటోగా తీసుకుని ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గుర్తుపై పునరాలోచన చేయాలని, వారికి అర్హత లేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణలో అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఇది అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ కుటుంబము ఏ రకంగా బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా, వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా వివరించిందో వార్తలు చూస్తే నిజంగా తెలంగాణ సమాజం కానీ యావత్ దేశం కానీ ఆశ్చర్యపోతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో
సీనియర్ పోలీస్ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వాళ్ళు చేసినటువంటి అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటి ఈరోజు దర్యాప్తులో బయటపడతా ఉన్నాయి. చాలా మంది అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ కేసు ఆషామాషి కేసు కాదు, ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారము. ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను, దీనికి కారణం ఎవరని అడుగుతా ఉన్నాను. దీనిపైన నేను రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను. ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది. హై లెవెల్ ఎంక్వైరీ జరగాలి. దోషులు ఎవరైనప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు కేసు విచారణ ట్విస్టుల మీద ట్విస్టులతో కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హైలైట్ అవుతోంది. ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఎబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు గతంలో అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. వారి ఫోన్లు ట్యాపింగ్ చేయడం ద్వారానే గత ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన చర్చలు జరగ్గా అప్పుడే ఎస్ఐబి ఓఎస్డీ రాధాకిషన్ రావు బృందం సీసీ కెమెరాలు, మైకులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో బిఎల్ సంతోష్, తుషార్ కోసం ఢిల్లీ, కేరళకు ప్రత్యేక బృందం స్పెషల్ ఫ్లైట్లను వినియోగించింది. అయితే ఈ ఫ్లైట్ బీఆర్ఎస్ నేతకు చెందిందిగా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం ఫ్లైట్ యజమానిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. అందులో ఎవరెవరు వెళ్లారన్న దానిపై కూపీలాగుతున్నారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ రగడకు దారితీసింది. గత 10 ఏళ్ల పాలనలో అధికారమంతా గుప్పిట్లో పెట్టుకుని ఆఫీసర్లతో ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అసలు సూత్రధారులను పట్టుకునే పనిలో బిజీ అయిన ఈడీ అధికారులు ఎంక్వైరీలో నిందితుల నుంచి నిజాలను కక్కిస్తున్నారు. ఇందుకీ ట్యాపింగ్ ఎవరి కనుసన్నల్లో నడిచింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న డొంక కదలాలంటే పూర్తి దర్యాప్తు వరకు వేచి చూడాల్సిందే.